శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు మంచి మాట. నిరంతరం మీ మనసుని గమనిస్తూ ఉండండి. మనసులో మనకి అనేక కోరికలు ఉద్భవిస్తూనే ఉంటాయి. కలిగిన ప్రతి కోరికని వెంటనే తీర్చక్కర్లా. కోరిక తీరిన వెంటనే ఆనందం వస్తుందని అనుకోమోకండి. ఆ కోరిక తీరటం వల్ల మనకి ఒక్కొక్కప్పుడు ఆనందం, సంతోషం కలగచ్చు, లేదా దుఃఖం కలగచ్చు. ఉదాహరణకి సినిమాకి వెళ్ళాలి అని ఒక కోరిక కలిగిందనుకోండి. సినిమాకి వెళ్ళొచ్చాక ఆ సినిమా బాగుంటే బాగుంది, ఆనందంగా ఉంది, చక్కగా ఉంది సినిమా అని అనుకోవచ్చు. లేదా చెత్త సినిమా, తల పగిలిపోయింది, చాలా విసుగు కలిగింది అనుకుంటూ ఆ సినిమా తీసిన వాడిని, నటించిన వాడిని అందరినీ తిట్టుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ప్రతి కోరిక తీరిన వెంటనే ఆనందం వస్తుందని అనుకోము.